So dear friends, this is one of the important video. So APPS నుంచి ఎస్పెషలీ జేఎల్ డిఎల్ అలాగే పిఎల్ సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అనేది చాలామంది అయితే అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో రీసెంట్గా ఏంటంటే మనము ఈవెన్ ఏపీఎస్సి కూడా కాల్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ప్రొసీజర్ అనేది ప్రాసెస్ అనేది చేస్తున్నారు. సో షార్ట్లీ మీకు ఒక అప్డేట్ అయితే వస్తుందనేసి చెప్పారు. సో ఈవెన్ ఇది ప్రజెంట్ మనకు లేటెస్ట్గా ఈవెన్ అఫిషియల్గా అయితే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ముందే కూడా మనకు మనకు ఈ ఏపీఎస్సి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి వచ్చినటువంటి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి వచ్చినప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్తో పాటు గ్రూప్ 1 అలాగే మనకు ఈ జేఎల్ డిఎల్ పిఎల్ సంబంధించి కూడా డేట్స్ అయితే వస్తాయనేసి ప్రీవియస్గా అయితే చెప్పారు. సో దాని ప్రకారం ఏంటంటే సో గ్రూప్ 2 అనేది ఫిబ్రవరిలో జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసరికి అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరిలో, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసరికి మనకు మేలో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి డిస్కషన్ ప్రకారం ఈ జేఎల్ డిఎల్ పిఎల్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకు ఈ జూన్లో ఎగ్జామ్స్ అనేది క్లియర్గా అయితే మనకి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటు. సో ఈ జూన్లో మనకి ఎప్పుడు ఉన్నాయంటే ఎగ్జామినేషన్స్ సో 16th జూన్ నుంచి 26th జూన్. సో మనకు ఈ 2025లో ఉన్నటువంటి 16th జూన్ నుంచి 26th జూన్కి ఎక్సెప్ట్ ఒక 3 days ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో 20, 21, 23 ఈ 3 dates అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. బట్ రిమైనింగ్ డేస్లో 16th నుంచి 26 లోపల ఈ డిఫరెంట్ నోటిఫికేషన్స్ మనకు 13th నోటిఫికేషను, 16th, 17th ఈ నెంబర్ ఆఫ్ అంటే నోటిఫికేషన్ నెంబర్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 2024లో. సో ఇక్కడ మనకు ఈ లైక్ జూనియర్ లెక్చరర్స్, అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్, దెన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే మనకు టీటీడీకి సంబంధించి ఉన్నటువంటి డిఎల్ నోటిఫికేషన్. ఈ సంబంధించి ఉన్నటువంటి ఈ 4 నోటిఫికేషన్స్కి ఈ పర్టికులర్ డేస్లో 16th నుంచి 26th జూన్ క్లియర్గా అయితే మనకు ప్రీవియస్గా జూన్ అని అన్నారు, కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ డేట్స్ అయితే ఇచ్చేశారు. సో మేబీ ఇది 16th నుంచి 26లో సబ్జెక్ట్స్ వారీగా, అలాగే మీకు డిజిగ్నేషన్ లైక్ జేఎల్ కావచ్చు, పిఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, వీటికి సంబంధించి మీకు ఎగ్జామ్స్ అనేవి పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్ డిఫరెంట్ డేట్స్లో అయితే ఉంటాయి. సో ఇది ఇన్ డీటెయిల్డ్గా తర్వాత మీకు ఈ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో అయితే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మన దగ్గర లైక్ సుమారు ఒక 90 days టైం మాత్రమే ఉంది, అంటే 3 months టైమే ఉంది. సో ఈ 3 months టైంలో మీకు జిఎస్ పేపరు రైట్ యాజ్ వెల్ యాజ్ మీకు సబ్జెక్ట్ పేపరు ఈ రెండింటిని ప్రిపేర్ అవ్వాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి రైట్. సో ఆల్రెడీ నేను ఈ సబ్జెక్ట్ పేపర్ సంబంధించి నేను లైక్ మీకు మాక్ టెస్ట్లు, అలాగే మీకు ఈవెన్ సబ్జెక్ట్ సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్ సంబంధించి మాక్ టెస్ట్లు కావచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ సో యూ కెన్ సే దట్ క్లాసెస్ సే ఇట్ మేబీ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ రికార్డెడ్ క్లాసెస్. సో నేను మీకు కంటిన్యూగా అయితే మీకు చెప్తూనే ఉన్నాను. సో మన దగ్గర అయితే అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి మీకు మాక్ టెస్ట్లు అయితే లైక్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనుకోండి, ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అనుకోండి. సో అందులో ఇంజనీరింగ్ స్ట్రీము లేదా ఈవెన్ సైన్సెస్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ కావచ్చు. సో ఇలాంటి సంబంధించి లేదా మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవి కామన్గా ఏంటంటే మీరు యూ కెన్ ప్రిపేర్ యాజ్ పర్ గేట్ లెవెల్. సో గేట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. ఆర్ ఎల్స్ అంటే ఎగ్జాక్ట్లీ గేట్ స్టాండర్డ్ ఉంటుందని కాదు. సో ఇది సిన్స్ ఏపీఎస్సి ఎగ్జామ్స్ కాబట్టి ఈవెన్ కొద్దిగా తక్కువ స్టాండర్డ్ ఉన్నా కానీ సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈవెన్ యూజీసీ నెట్ లెవెల్లో కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో సైన్సెస్కి ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ రైట్, మ్యాథమెటిక్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకు సిఎస్ఆర్ నెట్ రైట్, మరి గేట్, అలాగే మనకు ఏపీ సెట్ ఈ రేంజ్లో డిఫరెంట్ ఎగ్జామ్స్కి ఉంటాయి. సో కామన్గా ఏంటంటే మీరు ప్రిపరేషన్ అనేది ఏపీ సెట్, సిఎస్ఆర్ నెట్ లేదా యూజీసీ నెట్ ఈ రేంజ్లో మీరు ప్రిపరేషన్ అనేది ఉంటే, ఇందులో మరి కంప్లీట్గా సిఎస్ఆర్ నెట్ లేదా గేట్ లెవెల్లో ఉంటాయా అంటే అలా ఉండవు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు 30% ఆఫ్ క్వశ్చన్స్ సో దిస్ మే బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ సిఎస్ఆర్ నెట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ గేట్ లెవెల్లో ఉంటాయి. సో రిమైనింగ్ 70%లో 20% ఆఫ్ క్వశ్చన్స్ సే ఏపీ సెట్, లేదా మీరు ఒకవేళ ఈవెన్ బీటెక్ వాళ్ళు అనుకోండి లైక్ పీజీ
ఎంట్రన్స్ సెట్ ఎగ్జామ్ దీని రిలేటెడ్గా ఉంటాయి 20% ఆఫ్ క్వశ్చన్స్ ఈ అవుట్ ఆఫ్ 70లో. మరి రిమైనింగ్ 50% ఆఫ్ క్వశ్చన్స్ సో జస్ట్ లైక్ ఇవి మోడరేట్ లెవెల్లో ఉంటాయి, అంటే ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లో ఉంటాయి. సో కాబట్టి మీరు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. 70% ఆఫ్ సిలబస్, 70% ఆఫ్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, దీన్ని కరెక్ట్గా మీరు చేయగలిగితే సో వీటికి సంబంధించి మీకు మాక్ టెస్ట్లు కావచ్చు, లేదంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా మీరు ఏదైనా పర్టికులర్గా మీకు క్లాసెస్ లేదా ఏదైనా కావాలనుకున్నా కానీ మీరు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు డీటెయిల్స్ అనేవి ఒకసారి ఎన్రోల్ అయ్యి ఫ్రీగానే మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈవెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ వైజ్ తీసుకోవాలనుకున్నా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 months, సిన్స్ ఇట్ ఈస్ 3 months కాబట్టి మీరు 3 months టార్గెట్లో మీరు ప్లాన్ చేసుకోండి. సో 3 monthsకి మీరు తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే ఈ జేఎల్ఓ, డిఎల్ఓ, పిఎల్ ఎగ్జామ్స్కి మీకు ప్రజెంట్ బూస్టింగ్ ఇస్తూనే మళ్ళీ మీకు రాబోయేటటువంటి లైక్ ఇంకొక తర్వాత ఈ జూన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి మీకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో మీకు ఏపీ సెట్ కావచ్చు, లేదంటే మీరు సిఎస్ఆర్ నెట్ కావచ్చు, ఆర్ ఎల్స్ తర్వాత ఏంటంటే మీకు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ పొజిషన్స్లో మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేదా లెక్చరర్స్ జాబ్స్ సంబంధించి సుమారు 3200 పొజిషన్స్ అనేవి ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటే సో మీరు 70% ఆఫ్ సిలబస్ని మీరు 70% ఆఫ్ పేపర్ని 70% మీరు అటెంప్ట్ చేయగలిగితే ఈ 30% అనేది మేబీ కొంతవరకు మీరు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయ్యి అందులో ఒక 5 to 10% మీరు అటెంప్ట్ చేసినా రిమైనింగ్ వాటిని అటెంప్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీరు ఖచ్చితంగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఇక్కడ మిస్ అయినా మీకు ఈ యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి పొజిషన్స్లో యూ కెన్ గెట్ ఏ గుడ్ జాబ్స్ అనమాట, రైట్. లేదా ఈ యూనివర్సిటీ లెవెల్ పొజిషన్స్ యాజ్ వెల్ యాజ్ గేట్లో కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ లెవెల్లో గేట్ ఎగ్జామ్స్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, రైట్. సో ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే కాన్స్టెంట్గా స్టడీగా ప్రిపరేషన్ ఉండాలి. ఏదో ఈ 3 months ఉద్దేశంతోనే అని కాకుండా కంటిన్యూషన్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉన్నదనుకోండి ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది, రైట్. సో అలాగే ఏంటంటే మీకు ఈ జిఎస్ పేపర్కి సంబంధించి ఏంటంటే మీరు లైక్ జిఎస్ పేపర్కి ఆల్రెడీ మీకు డిఫరెంట్ మీరు ఒకవేళ ఆల్రెడీ మీకు కొంత ఐడియా ఉంటే నో ప్రాబ్లం, యూ కెన్ డైరెక్ట్లీ మీరు కరెంట్ అఫైర్స్ అలాగే లేటెస్ట్గా ఉన్నటువంటి ఎకానమీకి సంబంధించి కావచ్చు లేదా పాలిటిక్స్ సంబంధించి కావచ్చు ఈ టాపిక్స్ని మీరు కరెంట్ అఫైర్స్ దృష్ట్యా చదువుకుంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ చదువుకుంటూ రిమైనింగ్ బేసిక్స్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి వాటిని ఏంటంటే మీరు ఆల్రెడీ ఏదైతే ప్రిపరేషన్ తీసుకున్నారో దాని ప్రకారం మీరు బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. లేదా మీరు కొత్తగా మీకు ఏదైనా ఫర్దర్గా మీకు టాపిక్స్ మీద ఐడియా కావాలనుకుంటే సో ఆల్రెడీ మీకు డిఫరెంట్ పీపుల్ లైక్ మీకు లైక్ ఈవెన్ సిఎస్బి కానీ లేదా బాలలత మేడం కానీ లేదంటే మీరు భవానీ శంకర్ సార్ కానీ ఇలా డిఫరెంట్ పీపుల్ నుంచి ఉన్నటువంటి ఈ జిఎస్ పేపర్ సంబంధించి ఉన్నటువంటివి లైక్ 3 months 6 months ఇలా మీకు రన్నింగ్ క్లాసెస్ ఆల్ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మీరు వాటిని కూడా వినొచ్చు. బట్ టైంని మరీ ఎఫెక్టివ్గా మీరు మినిమం ఒకవేళ మీరు జిఎస్కి డైలీ ఒక 3 to 4 hours మీరు స్పెండ్ చేస్తే మీ సబ్జెక్ట్ వచ్చేసరికి మీరు యూ నీడ్ టు స్పెండ్ రిమైనింగ్ 4 to 6 hours. సో డైలీ మీకు ఏంటంటే నియర్లీ ఒక 10 hours వరకు ప్రిపరేషన్ అనేది ఈ పర్టికులర్ మీరు ఒక 3 months టార్గెట్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు అనేది జాబ్ అన్నది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇక్కడ మిస్ అయినా నేను చెప్పిన విధంగా ఇంకొక 3 months మీరు కంటిన్యూషన్ ప్రిపరేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏదర్ మీకు గేట్ కావచ్చు, సిఎస్ఆర్ నెట్ కావచ్చు, ఆర్ ఎల్స్ యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి డిఫరెంట్ లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్స్కి మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే అవుతుంది. సో కాబట్టి మన దగ్గర కూడా ఏంటంటే లైక్ ఆల్రెడీ చెప్పాను నేను కొన్ని సబ్జెక్ట్స్కి మీకు బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయనేసి. సో దట్ విల్ బీ కంటిన్యూయింగ్, రైట్. సో ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి, రైట్. సో ఇది విషయం. ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మళ్ళీ మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే చేస్తాం, రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.